హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఆఫ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే రీసెంట్గా 2 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఎస్, ఇక 2 నోటిఫికేషన్స్ ద్వారా వీళ్ళు 1900 పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో వేకెన్సీస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ అలాగే ఇది వచ్చేసి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. సో ఇమీడియట్గా జాయిన్ అయ్యే వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మీరు హ్యాపీగా ఇంటి నుండే వర్క్ చేస్తూ మంత్లీ 21,000 వరకు మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి సో ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో నోటిఫికేషన్స్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక 2 నోటిఫికేషన్స్ కూడా మనకు స్టార్టెక్ ఏజెస్ కంపెనీ నుంచి రిలీజ్ అయ్యాయన్నమాట. సో ఇక కంపెనీ వచ్చేసి వెరీ రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఇందులో ఫస్ట్ నోటిఫికేషన్ కనుక చూసుకుంటే గైస్ ఇక చూడండి, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ కామర్స్ ప్రాసెస్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అందులో ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారన్నమాట ఇక 2 నోటిఫికేషన్స్కి కూడా. సో మీరు హ్యాపీగా 2 నోటిఫికేషన్స్కి కూడా అప్లై చేసుకొని సెలెక్ట్ అయ్యారంటే సో మీరు ఇంటి ఉండే వర్క్ అయితే చేసుకోవచ్చు కాబట్టి మిస్ చేసుకోకుండా ఒక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఫస్ట్ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు టోటల్గా 400 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే బేసిక్గా చూడండి, ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మన ఇక్కడ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇక స్టార్టెక్ ఏజెస్ కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో సో ఇక ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి ఇక కంపెనీ కస్టమర్స్ అయితే డిఫరెంట్ క్వెరీస్ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. సో కాంటాక్ట్ అయ్యే కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో సో ఇక క్వెరీస్ని మీరు అర్థం చేసుకునేసి వాళ్ళకైతే ప్రాపర్ రెజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఓవర్గా కస్టమర్ సపోర్ట్ అయితే మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరైతే కంగారు పడకండి, మాకు సో ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి తెలియదు కదా, ఎలా వర్క్ చేయాలని చెప్పేసి 100% మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి, అదేవిధంగా కస్టమర్స్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. సో ఓవరాల్గా మీరు కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా అయితే మీరు యొక్క కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీరు చేసేటువంటి వర్కర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటి స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్ మీకైతే ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. బోత్ రిటర్న్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అదేవిధంగా గుడ్ కస్టమర్ సర్వీస్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గుడ్ అనలిటికల్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే దీంతో పాటు ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా క్వాలిఫికేషన్స్. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ అయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. కేసు మీకు ఏమైనా ఇక బీపీఓ వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్స్లో ప్రీవియస్గా 1 year వరకు ఏమైనా ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ మ్యాండేట్ అయితే కాదనమాట. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి షుడ్ బి ఏబుల్ టు క్రియేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ లైక్ ఎన్విరాన్మెంట్ అట్ హోమ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీ అంటే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీ ఇంట్లో సో ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసే విధంగా ఎన్విరాన్మెంట్ అయితే మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా మీరు 24/7 ఎన్విరాన్మెంట్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే రొటేషనల్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి విల్లింగ్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీ దగ్గర అయితే వర్క్ చేయడానికి ఓన్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయితే ఉండాలి. అదేవిధంగా గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అయితే ఉండాలి. మినిమం 40 Mbps స్పీడ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక రిక్వైర్మెంట్స్ అదేవిధంగా ఇక క్యాండిడేట్ ప్రొఫైల్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ యొక్క క్యాండిడేట్ ప్రొఫైల్ కనుక ఉన్నట్లయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో ఇక స్కిల్స్ అదేవిధంగా ఇక రిక్వైర్మెంట్స్ కనుక ఉన్నట్లయితే మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. మీ రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ
ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకు ఫుల్ టైం పర్మనెంట్ జాబ్, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే గైస్ మీకు స్టార్టింగ్ శాలరీని 21,000 to 23,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకు మీకు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే సో మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ని అయితే ఇక్కడ సో కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, వాట్సాప్ నెంబరు. సో ఇక వాట్సాప్ నెంబర్కి అయితే మీరు రెజ్యూమ్ని అప్డేటెడ్ రెజ్యూమ్ని సెండ్ చేయండి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా, సో ఇక నెంబర్కి అయితే వాట్సాప్ ద్వారా మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ని అయితే సెండ్ చేసేసేయండి. అదేవిధంగా మనకి ఇక్కడ మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక మెయిల్ ఐడికైనా మీరు మెయిల్ అయితే చేయొచ్చు అనమాట. గైస్ మీరు మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ని ఇక కాంటాక్ట్ నెంబర్కి అదేవిధంగా మెయిల్ ఐడికి సెండ్ చేసిన తర్వాత అప్లై కూడా చేసుకోండి సేఫ్ సైడ్ కోసము. సో ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి అయితే నేను మీకు నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసి సో అప్లై ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. సో ఇది వచ్చేసి ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ నోటిఫికేషన్ కనుక చూసుకుంటే గైస్ ఇది కూడా మనకు సేమ్ కంపెనీ నుంచే సేమ్ జాబ్ రోల్ కిందనే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. కాకపోతే ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. 1 to 6 years వరకు మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు హ్యాపీగా ఇంటి వర్క్ అయితే చేసుకోవచ్చు. గైస్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు టోటల్గా 1,500 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో ఇక 2 నోటిఫికేషన్స్ ద్వారా వీళ్ళు 1,900 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. వేకెన్సీస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మిస్ చేసుకోకుండా సో అప్లికేషన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అలా నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే సో మీరు అంటే రిక్రూట్ చేసుకుంటున్నది స్టార్టెక్ కేజీఎస్ కంపెనీ వాళ్ళు అనమాట. బట్ మీరు వర్క్ చేయాల్సింది వచ్చేసి ఫ్లిప్కార్ట్ కంపెనీ కస్టమర్స్కి అయితే మీరు ప్రాపర్ కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక ఫ్లిప్కార్ట్ కంపెనీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి కస్టమర్స్ డిఫరెంట్ క్వైరీస్ అయితే మళ్ళీ వద్ది వాయిస్ కాల్స్ అంటే ఫోన్ కాల్స్ ద్వారా అయితే వీళ్ళు కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో మీరు వచ్చేసి కస్టమర్స్ యొక్క క్వైరీస్ని అర్థం చేసుకొచ్చి వాళ్ళకి ప్రాపర్ రెజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. బోత్ ఇంగ్లీష్ అలాగే హిందీలో. సో మీకు బోత్ ఇంగ్లీష్ అదేవిధంగా హిందీ లాంగ్వేజెస్ కనుక వచ్చి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ సెకండ్ నోటిఫికేషన్కి మాత్రము మీరు అప్లై చేసుకుంటే ఫ్లూయెంట్గా మీకు ఇంగ్లీష్ అదేవిధంగా హిందీ లాంగ్వేజెస్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో ఇక లాంగ్వేజెస్ కనుక వచ్చి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మీరు కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. కస్టమర్స్ యొక్క క్వైరీస్ని అయితే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి మీ ఇచ్చాల్సిన వర్క్ గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్రైటీరియా కనుక చూసుకుంటే మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి ఇంగ్లీష్లో, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ అదేవిధంగా గ్రాడ్యుయేట్ బోత్ కెన్ అప్లై అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అదేవిధంగా ఎక్స్పీరియన్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక క్రైటీరియా అంటే మీ యొక్క రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఒక నోటిఫికేషన్కి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 24/7 ఎన్విరాన్మెంట్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలన్నమాట. సో వీక్లీ మీరు 6 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 1 rotational వీక్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇమ్మీడియట్ జాయినింగ్. సో మీకు ముందుగానే చెప్పాను కదా, సో స్టార్టింగ్లోనే ఇది వచ్చేసి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. సో ఎవరైతే ఇమ్మీడియట్గా జాయిన్ అవుతారో వాళ్ళకైతే వీళ్ళు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ట్రైనింగ్ ఈజ్ పెయిడ్ ఆర్ మ్యాండేటరీ టు క్లియర్ సర్టిఫికేషన్ పోస్ట్ ట్రైనింగ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు సర్టిఫికేషన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో వీళ్ళ ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టే బేసిక్గా చూడండి స్క్రీనింగ్ రౌండ్స్ అని చెప్పేసి ఫస్ట్ అయితే మనకు హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుంది. వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత సో సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక ఇంటర్వ్యూస్లో ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకు హెచ్ఆర్ రౌండ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫంక్షనల్ రౌండ్, తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్, తర్వాత వచ్చేసి టైపింగ్ టెస్ట్ అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. మినిమం వచ్చేసి 25 words per minute అయితే ఉండాలి. అదేవిధంగా వాయిస్ వర్షన్ టెస్ట్ అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. Level 4 మినిమం అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఈ యొక్క స్క్రీనింగ్ రౌండ్స్ అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే ఈ యొక్క 5 steps ఆఫ్ ఇంటర్వ్యూస్ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసి ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శాలరీస్ కనుక చూసుకున్నట్టయితే గైస్ ఎవరైతే ఫ్రెషర్స్ అప్లై చేసుకుంటారో సో వాళ్ళకి వచ్చేసి 14,500 rupees per month శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అప్లై చేసుకుంటారో సో వాళ్ళకి వచ్చేసి 15,000 to 20,000 per month శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో బేసిస్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీరు ఒకవేళ ఫ్రెషర్స్ అయితే తక్కువ శాలరీ అయితే ఉంటుంది. సో ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు తక్కువ శాలరీనే ఉంటుంది ఫ్రెషర్స్కి. ఇన్ కేసు ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే 15,500 నుంచి 20,500 rupees వరకు per month శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి అప్లై
అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది కూడా మనకు ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలన్నా మెయిన్గా మీకు సో కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, కస్టమర్ సపోర్ట్, వాయిస్ ప్రాసెస్కి సంబంధించి స్కిల్స్ అయితే ఉండాలి. ఈ యొక్క స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇవి వచ్చేసి నోటిఫికేషన్స్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక 2 నోటిఫికేషన్స్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు జాబ్ 1 అప్లై ఆన్లైన్ లింక్, జాబ్ 2 అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి 2 లింక్స్ అయితే ఉంటాయి. 2 లింక్స్ని కూడా మీరు యూస్ చేసి అప్లై అయితే చేసుకోండి. సో మీరు ఇక లింక్స్ పైన క్లిక్ చేసి మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ తర్వాత ఇక్కడ అప్లై అని ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టే మీరు డైరెక్ట్గా ఇక ప్రొఫైల్ని అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు సో నౌకరీలో రిజిస్టర్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోండి, లేదా మాన్యువల్గా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి అప్లికేషన్ని సబ్మిట్ చేసిన తర్వాత మీకైతే ఇలా పాపప్ రావడం జరుగుతుంది. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి ఇలా పాపప్ వస్తేనే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.